మై డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి యాస్పిరెంట్స్, జేఈ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎన్టీఏ నుంచి ఒక అప్డేట్ రావడం అనేది జరిగింది. ఎన్టీఏ వాళ్ళు అయితే ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి చేంజ్ చేశారు, కొన్ని సెంటర్ చేంజ్ చేయడం జరిగింది, కొత్త యాడ్ చేశారు. ఈ కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. మన ఛానల్ని ఫస్ట్ టైం మీకు ఈ అప్డేట్ ఇస్తున్నాను, ఇది ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో, వాచ్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి అప్డేట్స్ మరి జూన్ వరకు మీకు జోసా కౌన్సిలింగ్ అయిపోయే వరకు, ఐఐటి అడ్వాన్స్ అయిపోయే వరకు నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. ఇంత మరి ఏమి మనం ఏమి ఆశించకుండా మరి మా పిల్లలకి హెల్ప్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ, తెలంగాణ స్టూడెంట్స్ కానీ, ఆంధ్ర స్టూడెంట్స్ కూడా అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, మోటివేషన్ చేయండి. మరి ముఖ్యంగా ఏంటంటే ఎన్టీఏ నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఎన్టీఏ అప్డేట్ ఆన్ చేంజ్ ఇన్ జేఈజీ మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే మార్చారన్నమాట. కొత్తగా కొన్ని ఇన్క్లూడ్ చేయడం జరిగింది, దాన్ని మనం అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ది ఎన్టీఏ హ్యాడ్ మేడ్ సమ్ చేంజెస్ జేఈ మెయిన్ 2025 ఎగ్జామ్ సెంటర్స్. వీల్ ఎగ్జామ్ వాజ్ కండక్టెడ్ ఇన్ 300 సిటీస్ అక్రాస్ ఇండియాలో 300 సిటీలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇట్ విల్ బి నౌ హెల్డ్ ఆన్. మరి 2024లో ఏం చేశారు, 2024లో 300 సిటీస్లో కండక్ట్ చేశారు. నౌ విల్ బీ హెల్డ్ ఆన్ 284 సిటీస్ ఇన్ 2020. అంటే తగ్గించారు, ఎగ్జామినేషన్ సిటీస్ని తగ్గించారు. అంటే మోడిఫికేషన్ జరిగిపోయింది, ఎగ్జామినేషన్ సిటీస్ చేంజ్ అయిపోయినాయి, సెంటర్స్ చేంజ్ అయిపోయినాయి. 225లో 2025లో 284కి వచ్చింది, 300 నుంచి. అంటే 16 ఎగ్జామినేషన్ సెంటర్స్ తీసేయటం జరిగింది. ఎడిషనల్లీ ద నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెంటర్స్ హ్యావ్ బీన్ ఆల్సో రెడ్యూస్డ్. ఎందుకంటే వీళ్ళకి మెయింటెనెన్స్ కాస్ట్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలంటే కొద్దిగా కాస్ట్ అవుతుంది, కాబట్టి వాళ్ళు దానివల్ల తగ్గించడం జరిగింది. ఎడిషనల్లీ ఇంటర్నేషనల్లో కూడా కొన్ని తగ్గించారు. మరి ఇన్ 2024 ఎగ్జామ్ వాజ్ హెల్డ్ అండ్ 24 సిటీస్ అక్రాస్ 23 కంట్రీస్. బట్ ఇన్ 2025 జేఈ మెయిన్ విల్ కండక్టెడ్ ఇన్ జస్ట్ 15 సిటీస్ అక్రాస్ 13 కంట్రీస్. అంటే 23 దేశాల్లో కండక్ట్ చేశారు 24లో, ఇప్పుడు 13 దేశాల్లో కండక్ట్ చేస్తారు. మన దేశంలో వచ్చేసరికి ఇండియాలో అయితే 24 సిటీస్లో కండక్ట్ చేశారు. మరి ఇప్పుడైతే జస్ట్ మరి 15 సిటీస్లో అక్రాస్ 13 కంట్రీస్లో కండక్ట్ చేయడం జరిగింది. 24 సిటీస్ అక్రాస్ 23 సిటీస్, అంటే వీళ్ళు తగ్గించారు. మరి ముఖ్యంగా బీహార్లో ఇన్ ఇండియా, బీహార్ will now have the 11 exam centers with Bihar Sharif being added as a new center అనమాట. అదర్ సిటీస్ ఇంక్లూడ్ పాట్నా, ఔరంగాబాద్, బగల్పూర్, దర్భంగా, గయా, ముజఫర్పూర్, పూర్నియా, అర్నియా, శంషాద్పూర్, రోహతక్. ఫర్ ద ఫస్ట్ టైం బీహార్ షరీఫ్ విల్ బి హోస్ట్ ద జేఈ మెయిన్ ఎగ్జామ్, మేకింగ్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ లోకల్ స్టూడెంట్ టు అపీర్ ఫర్ ది ఎగ్జామినేషన్. లోకల్ వాళ్ళు వెళ్ళటానికి ఫస్ట్ టైం బీహార్ అయితే పెట్టారు షరీఫ్. ది ఇంటర్నేషనల్ సెవరల్ సెంటర్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఇంక్లూడింగ్ కెనడాలో, శ్రీలంక, రష్యాలో. ఇది మొత్తం రిమూవ్ చేశారంట, ఇక్కడ అనవసరం అని. ఎందుకులే, ఫర్ ఎగ్జాంపుల్ ఒటావా, కెనడాలోని ఒటావా విల్ నో లాంగర్ హ్యావ్ ద సెంటర్. న్యూ ఎగ్జామ్ సెంటర్ ఫర్ జేఈ ఎగ్జామ్ హ్యావ్ బీన్ యాడెడ్ ముంచి, జర్మనీ, అబు దుబాయ్. ఇవి కొత్తగా వచ్చినాయి. అదర్ కంట్రీస్ బహ్రెయిన్, ఇండోనేషియా, కువైట్, మలేషియా, యుఎస్ విల్ కంటిన్యూ ద హోస్ట్ ద ఎగ్జామ్. సమ్ సిటీస్ ఇన్ ఇండోనేషియా, జార్ఖండ్ హ్యావ్ బీన్ రీప్లేస్డ్ విత్ జావా యాజ్ ది ఎగ్జామినేషన్, వెస్ట్ జావా యాజ్ ది ఎగ్జామినేషన్ సెంటర్గా రీప్లేస్ చేశారు. ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ ఏం కాదు. దీస్ changes in JEE main exam centers for 2025 aim to provide more accessible exam center for both domestic and international applications. ఇదేంటంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఇండియన్స్, తెలుగు వాళ్ళు అంటే కాదు, ఇండియాలో ఈ అన్ని రాష్ట్రాల వాళ్ళు వేరే దేశాల్లో ఉంటే అక్కడ కూడా ఈ ఎగ్జామినేషన్ రాయవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే మరి ఇది ఇండియాలో సంబంధించిన విషయం, ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఇక్కడ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీ అప్డేట్ చేంజ్ ఇన్ జేఈ 20 ఎగ్జామ్ సెంటర్ ఫర్ 2020 న్యూ సెంటర్స్ యాడెడ్ ఇన్ ఇండియాలో ఏం సెంటర్స్ యాడ్ అయినాయి? ది ఎగ్జామ్ కండక్టింగ్ అథారిటీ హ్యాస్ మేడ్ సమ్ సిగ్నిఫికెంట్ అప్డేట్ రిలేటెడ్ టు జేఈ మెయిన్ 2025 ఎగ్జామ్ సెంటర్స్ ఇంక్లూడింగ్ ఎడిషన్ ఆఫ్ న్యూ సిటీస్ అక్రాస్ ఇండియా. ఫర్ అప్లికెంట్స్ రెఫరెన్స్, ది నేమ్ ఆఫ్ న్యూలీ యాడెడ్ సిటీస్ హ్యావ్ బీన్ యాడెడ్ టు ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ యాజ్ ఫాలోస్. అంటే ఈ ఆయా రాష్ట్రాల్లో ఉన్న మరి నగరాల్లో
కొత్త సెంటర్స్ రావడం జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టి నేను రాజస్థాన్లో చూస్తే భరత్పూర్ హ్యాస్ బీన్ యాడెడ్ ఏ న్యూ సెంటర్ ఫర్ జేఈ మెయిన్ 2025కి న్యూ సెంటర్ వచ్చింది. ది సిటీ కోడ్ భరత్పూర్ విల్ బి RJ16. సిటీ కోడ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కోడ్స్ ఇంపార్టెంట్. సిమిలర్లీ అదర్ న్యూ సెంటర్స్ ఇంక్లూడెడ్ జగిత్యాల, మన తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాలలో TL15 ఉండటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ పిల్లలు ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి. తర్వాత తూత్తుకూడి ఇన్ తమిళనాడు సిటీ TN13, నాగర్కోల్ ఇన్ తమిళనాడు ఇది TN24, అయోధ్య ఇన్ ఉత్తరప్రదేశ్ సిటీ UP21, రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్ UP37. ఈ విధంగా మరి షామ్ మెహదీన్పూర్ వెస్ట్ బెంగాల్ సిటీ W13, పుర్బా మెదినీపూర్ వెస్ట్ బెంగాల్ సిటీ W14, ముజఫరాబాద్ మహానపూర్ ఇన్ వెస్ట్ బెంగాల్ సిటీ కోడ్ W. ఫర్దర్ మోర్ న్యూ ఎగ్జామ్ సెంటర్స్ ఫర్ May 2020 have been added abroad as well. Indonesia, West Java replace the Jharkhand new city. ఇది ఏముంటుంది మరి ఇది స్టూడెంట్స్ మనకి ఉన్న అప్డేటు. జస్ట్ అంటే JEE 2025 అయ్యే వరకు మన అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే అప్డేట్స్ అనేవి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నేను ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది, ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేస్తాను. ఇప్పుడు మరి November 22 వరకు అయితే మరి అప్లికేషన్ మీరు మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎవరైతే పెట్టుకున్నారో, సపోజ్ తెలంగాణ పిల్లలు ఎగ్జామినేషన్ సెంటర్కి జాగ్రత్తగా పెట్టుకోండి. 4 ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే ఫస్ట్ ఎవరికైతే పెట్టుకున్నారో 99% ఇక్కడికే రావటం, 99 or 100%. ఫస్ట్ సెంటరే 100% ఇస్తారు, 99.99 or 100% ఇస్తారు. సపోజు ఒక పిల్లవాడు మరి వరంగల్ ఫస్ట్ ఇచ్చుకోవాలి యాక్చువల్గా, కానీ హైదరాబాద్ ఇచ్చాడు ఫస్ట్, సెకండ్ వరంగల్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఏది ఇస్తే అదే తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మన యొక్క ఛానల్ని చూసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏది ఇస్తే అదే తీసుకుంటారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ మీరు ఏదైనా ఇచ్చుకోండి, మీ సరౌండింగ్లో ఏదైనా ఇచ్చుకోండి. ఫస్ట్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫస్ట్ విజయవాడ పిల్లలకు విజయవాడ ఇచ్చుకోవాలి. విజయవాడ ఇచ్చుకోకుండా మరి వైజాగ్ ఇచ్చారంటే వైజాగే రావడం జరిగింది. ఫస్ట్ విజయవాడ పిల్లలు ఫస్ట్ విజయవాడ, సెకండ్ వైజాగ్ ఇచ్చుకోవచ్చు. రాజమండ్రి మీ ఇష్టం. అలా కాకుండా ఫస్ట్ విజయవాడ పిల్లలు వైజాగ్ ఇచ్చి తర్వాత విజయవాడ ఇస్తే రెండోది తీసుకోదమ్మా. కంప్యూటర్స్ ఆప్షన్ 1 తీసుకుంటుంది ఎప్పుడు ఆటోమేటిక్గా. 90%, 99% మరి ఫస్ట్ ఏది ఇస్తే అదే తీసుకుంటారు. జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ సపోజ్ విజయవాడ పిల్లలు విజయవాడలో కాకుండా వైజాగ్లో వస్తే వైజాగ్ రావడానికి మరి మీ యొక్క పేరెంట్స్కి లీవ్ పెట్టుకోవాలి, సెలవులు ఉండవు. కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు, మరి అదేవిధంగా బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు, మరి వాళ్ళందరికీ సెలవులు పెట్టుకోవాలమ్మా. అలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కళ్ళు సాధ్యమైనంత వరకు మీరు తెలివిగా లోకల్లో ఉండే విధంగా మీ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకోండి. మన ఛానల్లో చెప్తాం అదే జరుగుతుంది. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఎవరైతే హైదరాబాద్ పిల్లలు హైదరాబాద్ని ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. వరంగల్ పిల్లలు వరంగల్లో పెట్టుకోండి. గుంటూరు పిల్లలు గుంటూరులో ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. విజయవాడలో ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. వైజాగ్లో పిల్లలు వైజాగ్ ఫస్ట్ ఆప్షను. మరి కర్నూలు పిల్లలు కర్నూలుకి ఫస్ట్ ఆప్షను. మరి చిత్తూరు పిల్లలు చిత్తూరు ఫస్ట్ ఆప్షను. మరి తిరుపతి పిల్లలు తిరుపతి ఫస్ట్ ఆప్షను. ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ అనేది మీ లొకేషన్ హోమ్ బేస్డ్ నంబర్ 1 ఇది హోమ్ లొకేషన్ పెట్టుకోండి. మీ యొక్క ఇల్లు ఎక్కడ ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటున్నారో అది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రజెంట్ ఎక్కడ ఉండారో అదే మీ ఫస్ట్ ఆప్షను గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఆప్షను మీరు ఏదైనా పెట్టుకోండి, ఇబ్బంది లేదు, మీ ఇష్టం. ఇంకా దాని గురించి నేను మిమ్మల్ని ఐ డోంట్ వాంట్ కన్ఫ్యూజ్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను నేను. మీరు ఫస్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందో, మీ ఇల్లు ఎక్కడ ఉందో, మీరు ఎక్కడ ఉంటున్నారో, మీ పేరెంట్ ఎక్కడ జాబ్ చేస్తున్నారో, మీరు ఎక్కడ ఉన్నా అదే మీ ఫస్ట్ ఆప్షన్ అనుకోరు. సేమ్ ఫార్ములా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అందుకంటే ఎక్కువ చెప్పకూడదు. థ్యాంక్ యూ, బాయ్.